హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈ రోజు నేను మీకు చాలా తొందరగా అండ్ ఈజీగా అయిపోయే ఒక సింపుల్ డెజర్ట్ చూపిస్తాను. సో చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నేను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఒక కప్పు ఫుల్ క్రీమ్ కాదండి, ఇది జస్ట్ మన నార్మల్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. అలా ఒక కప్పు క్రీమ్ తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కడ మనకి ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా అయ్యే వరకు అలా బాగా బీట్ చేసుకొని అదే కప్పుతోన ఒక కప్పు మిల్క్ తీసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మంచిగా బీట్ చేసుకోండి. అక్కడ అందులో ఎలాంటి ఉండలు ఉండలు లేకుండా నీట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లోగా ఒక కప్పు పాలు పోసుకుంటూ మంచిగా మళ్ళీ బీట్ చేసుకోండి. సో మనకి మొత్తం ఒకేలా కాకుండా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మంచిగా అట్లా బీట్ చేసుకోండి. సో దీనికి ఎక్కువ టైం అస్సలు పట్టదన్నాను కదా. సో జస్ట్ మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకుంటే మీకు ఒక 5 నిమిషాలు తయారైపోతుందండి ఈ డెజర్ట్. సో అంత తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా ఎంత చాలా బాగుంటుందంటే మీరు మళ్ళీ నాకు కమెంట్లు పెడతారు, అసలు టేస్ట్ చాలా బాగుంది, ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ ఎన్నో పెట్టండి అని. సో డెఫినెట్గా అంత బాగుంటుంది. సో ట్రై చేయండి. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక కప్పు మిల్క్ మొత్తం వేసుకున్నాను. సో నీట్గా అలా కలుపుకున్న తర్వాత అదే కప్పుతోన ఒక కప్పు కండెన్స్ మిల్క్. సో ఇక్కడ నేను మూడు ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నామండి మనము. ఒక పాలు ఒక కప్పు, ఫుల్ క్రీమ్ కాకుండా జస్ట్ నార్మల్ క్రీమ్ ఒక కప్పు, కండెన్స్ మిల్క్ ఒక కప్పు, ఇవన్నీ వేసుకొని మంచిగా అలా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి నేను ఇక్కడ రస్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ రస్క్ బ్రెడ్ అయినా యూజ్ చేయండి. జనరల్గా అయితే మనకి ఇలాచీ ఉన్న ఫ్లేవర్ది తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఇలాచీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి రస్క్ బ్రెడ్ తీసుకోండి, బాగుంటుంది. సో చూసారు కదా, ఇక్కడ మిక్స్ చేసుకొని నేను రెడీ పెట్టుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు రస్క్ బ్రెడ్ తీసుకుందాము. రస్క్ బ్రెడ్ తీసుకోవడానికి ఇలా కొంచెం వెడల్పైన బౌల్ తీసుకుంటే మనకి అవి అరేంజ్ చేయడానికి నీట్గా ఉంటుంది. సో చూసారు కదా, అలా అరేంజ్ చేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా మనము ఆ లిక్విడ్, అదంతా పోసేసుకొని దీని మీద మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని, మీకు కాజు, బాదాము, రైజిన్స్ ఉంటాయి అంటే మనకి కిస్మిస్ ఉంటే అవి కూడా వేసుకొని అన్నీ వేసుకొని దాని మీద ఒక ఎక్స్ట్రా టేస్ట్ కోసము మనము ఇక్కడ నేను రోస్టెడ్ నట్స్ వేస్తున్నాను. ఇది జస్ట్ ఆప్షన్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, మీ దగ్గర ఉంటే కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇలా నట్స్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేయండి. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయరు. సో డెఫినెట్గా అంత బాగుంటుంది. సో నాకు తెలిసి ఇది మీకు యూట్యూబ్లోనే ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను. సో అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను మరిన్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.